వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే భర్తీ చేశారు. లైక్ ఎలాంటివంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్కు, లైబ్రరీ అసిస్టెంటు ఇలాంటి పోస్టులు అయితే భర్తీ చేశారండి. సో మనకి కేవలం 10th కానీ ఇంటర్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో మనకి చాలా మంచి ఆపర్చునిటీ. ఓన్లీ 10th ఇంటర్ డిగ్రీ మీద పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. దీనికి ఎలా అప్లై చేయాలి, ఎంత శాలరీస్ ఇస్తారు, మీ యొక్క విద్యా అర్హత ఏంటి, ఏ డేట్ లోపల అప్లై చేయాలి, ఇలాంటివన్నీ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు ఏ జాబ్స్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అనేది చేస్తాము. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ఇస్తాను. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఎక్కడైనా జాబ్ మేళస్ జరిగినా ఆ జాబ్ మేళ డీటెయిల్స్, ఏదైనా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కంపెనీస్లో జరిగే ఇంటర్వ్యూస్ డేట్స్ అన్నీ కూడా వెంటనే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. వెంటనే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో చూసేయండి, ఫస్ట్ ఇక్కడ ఏమిచ్చారు మనకి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇచ్చారు కదా. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ applications are invited from eligible candidates in the prescribed format of the following post of ICFRE Institute of Food Science Technology అనేది ఇచ్చారు కదా. సో మనకి ఏంటంటే ఆల్ ఇండియా ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చంట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, బోత్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చంట ఆల్ ఇండియా వైజ్గా. ఇక్కడ ఓన్లీ ఒక రాష్ట్రం వాళ్ళే, ఒక జిల్లా వాళ్ళే అని అయితే అప్లై చేయడానికి ఇక్కడ ఏం లేదండి. ఆల్ ఇండియా వైజ్గా బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చంట. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇంక ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. నేమ్ ఆఫ్ ద పోస్టు, పే మ్యాట్రిక్స్ లెవెలు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఆల్సో ఏజ్, కేటగిరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే లైబ్రేరియన్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, LIA, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంటు. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు క్యాస్ట్ వైజ్గా. ఓన్లీ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ అనేది గ్రాడ్యుయేట్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అదొకటి. అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ మొత్తం 4 వేకెన్సీ ఉన్నాయి. వీళ్ళకి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ 12th ఇంటర్ కంప్లీట్ అయిపోయి టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులన్నిటికి కూడాను ఎప్పుడైనా ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే మీకు లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఖచ్చితంగా 10th అయినా ఇంటర్ అయినా ఏదో ఒకటి కంప్లీట్ అయ్యి ఉండి టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. సో అది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మొత్తం 12 అయితే ఉన్నాయి. వీళ్ళకు కూడా 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ అయితే ఏజ్ ఇచ్చారు. 10th క్లాస్ అనేది కంప్లీట్ అయితే అయి ఉండాలి. ఇది ఈ పోస్టుల యొక్క వివరాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉంటే చాలు. లోయర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకి ఏంటంటే ఇంటర్ పాస్ అయ్యి టైపింగ్ వచ్చి ఉండాలి. ఈ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ వాళ్ళకి బ్యాచిలర్స్ డిగ్రీ లైబ్రరీ దాంట్లో మీకు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. సో ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇందులో 7th CPC లెవెల్లోనే వీళ్ళకి శాలరీస్ అనేది ఇస్తున్నారు. సో అది ఒకటి మెన్షన్ చేశారు. ఇంకా ఇక్కడ చూడండి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు కదా. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ టు ది డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అని ఇచ్చి వుడ్ సైన్స్ టెక్నాలజీ 18th క్రాస్
మల్లేశ్వరం బెంగుళూరు అండ్ పిన్ కోడ్ అయితే ఇచ్చారు కదా. ది లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు మనకి January 3 వరకు అయితే ఉంది. సో అలాగే ది లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ క్యాండిడేట్స్ అండ్ మనకి ఏంటంటే రిసైడింగ్ అనేది ఇచ్చారు. అండమాన్ నికోబార్ ఐస్లాండ్ అండ్ లక్షద్వీప్ విల్ బి. వీళ్ళకి ఏంటంటే అండమాన్ నికోబార్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి January 10 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆల్ ఇండియా వాళ్ళందరూ కూడాను January 3 వరకు డేట్ అనేది ఇచ్చారు. అండ్ అండమాన్ నికోబారు అండ్ ఐస్లాండ్స్ వాళ్ళు ఉంటారు కదా, లక్షద్వీప్, వీళ్ళకి ఏంటంటే January 10 వరకు అయితే టైం అనేది ఇచ్చారు. సో అది అండ్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇచ్చారు కదా ఈ అడ్రస్సు, మనకి ది డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ టెక్నాలజీ 18th క్రాస్ మల్లేశ్వరం బెంగుళూరు పిన్ కోడ్ అనేది ఇచ్చారు కదా. ఈ అడ్రస్కి ఏంటంటే మనం ఏంటంటే పోస్ట్ ద్వారా ది కర్కిల్ డేట్ ఆఫ్ డిటర్మైన్ ద ఏజ్ లిమిట్ షాల్ బి ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. సో మనం పోస్ట్ ద్వారా వీళ్ళకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి పంపించాలి. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఎలిజిబుల్ అప్లై ద నోటిఫైడ్ పోస్ట్ అనేది ఇచ్చారు. సో అది అండ్ ఇంకా ఏమి ఇచ్చారంటే ఇక్కడ అన్ని సర్టిఫికేట్స్ మీ యొక్క 10th ఇంటర్ డిగ్రీ అన్ని సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటో అండ్ ఆల్సో మీ యొక్క సిగ్నేచరు ఇవన్నీ కూడా వీళ్ళకి పోస్ట్ ద్వారా అనేది పంపించాలంట. ఇక్కడ ఏజ్ అనేది మనకి అప్లై చేసిన లాస్ట్ డేట్ ఎప్పుడు January 3 వరకు ఏజ్ క్యాల్కులేషన్ అనేది వీళ్ళైతే చేస్తారంట. అది ఒకటి మెన్షన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలంట. వీళ్ళదైతే ఇక్కడైతే అడిగారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అదొకటి. అండ్ ఇంకొకటి మీ యొక్క 3 అడిషనల్ మీరు అనేది 3 అడిషనల్ ఐడెంటికల్ ఫోటోగ్రాఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ అటాచ్డ్ ఫోటో కాపీ ఫోటో సర్టిఫికేట్ అదొకటి అటాచ్ చేయాలి. ఇంకా మిగతావన్నీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ నో ఇంటర్వ్యూ విల్ బీ కండక్ట్ ద నోటిఫైడ్ పోస్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఏం లేదు, రాత పరీక్ష కూడా లేదు, డైరెక్ట్ మీ యొక్క మెరిట్ ఒక స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు. సో లోయర్ డివిజన్ క్లర్క్ వాళ్ళకి ఏంటంటే మీ యొక్క టెస్ట్ పెడతారు, ఏంటంటే స్కిల్ టెస్ట్ లాంటిది, మీకు టైపింగ్ స్పీడ్ ఎంత వచ్చు ఇలాంటివన్నీ కూడా టెస్ట్ అనేది పెడతారు, అదొకటి. అండ్ ఇక్కడ నార్మల్ ఈ ఎల్డీసీ వాళ్ళకి మాత్రమే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగతా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాళ్ళకి ఏంటంటే రిటన్ ఎగ్జామ్ అనేది వీళ్ళకి పెడతారంట, ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈ లైబ్రరీ అసిస్టెంట్ వాళ్ళకి కూడా రిటన్ టెస్ట్ ఉంటుంది. ఈ ఓన్లీ ఎల్డీసీ వాళ్ళకి ఏంటంటే రిటన్ టెస్ట్తో పాటు ఈ టైపింగ్ స్పీడ్ టెస్ట్ అది ఒక స్కిల్ టెస్ట్ అనేది పెడతారంట. సో ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు లాస్ట్ డేటు January 3 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది అడ్రస్. అలాగే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కింద ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఆ అఫీషియల్ వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్ క్లారిటీగా ఉంటుంది, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.